గుడ్ ఈవినింగ్. యా, అందరూ ప్లాన్ విన్నారు కదా? అర్థమైందా? అర్థం కాకపోయినా స్టార్ట్ చేయండి. పని చేస్తూ చేస్తూ అర్థమవుతుంది ఎవరికైతే అర్థం కాలేదు. రైట్. బై ద వే కొంచెం లేట్ వచ్చాం. హ్యాబిట్స్ మీటింగ్ అటెండ్ చేసుకొని వస్తున్నాం మేము ఇక్కడ. రైట్. ఈరోజు చూడండి, విన్నింగ్ టీమ్ ఎంత పెద్ద సంస్థ అయిపోయిందంటే మన హైదరాబాద్లోనే ఎన్నో చోట్లలో ఇట్లాంటి మీటింగ్స్ అవుతున్నాయి. కొన్ని రోజులు అయినాక ప్రతి స్ట్రీట్కి ఒక మీటింగ్ అవుతుందేమో. రైట్. నా పేరు సుప్రీత్ గారు, ఉండేది హైదరాబాద్లో. నేను బై ప్రొఫెషన్ ఎక్స్ బ్యాంక్ మేనేజర్, ఒక ప్రైవేట్ బ్యాంక్లో 10 years పనిచేశాను. అయితే ఈ ఆపర్చునిటీ నాకు వచ్చినప్పుడు నేను అసలు నిజంగా ఇట్లా ఉంటుందా అని నమ్మేదాన్ని కాదు. కానీ మా అప్లయన్స్ ది గ్రేట్ చరణ్ సింగ్ భయ్య, భార్గవ్ భాబీ, కరణ్ సింగ్ భయ్య, ఇందర్బీర్ భయ్య వాళ్ళని కలిసినాక నేను ఒకటే అనుకున్నాను, ఇట్లాంటి వాళ్ళకి ఈ బిజినెస్ అవసరం అంటే మాకు 100% అవసరం అని. ఈరోజు ఈ బిజినెస్తోని నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి బిల్డ్ చేస్తున్నాం. ఈ బిజినెస్లో మా ఎన్నో డ్రీమ్స్ పూర్తి అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఇయర్లో మేము కార్ కూడా తీసుకోపోతున్నాం అండ్ మా డౌన్లైన్స్ కూడా ఇప్పించడానికి రెడీగా ఉన్నాం. రైట్. అయితే ఇక్కడ చేంజ్ చేసింది ఏంటి? ఒకటి షాప్ కాదు చేంజ్ చేసేది. ఫస్ట్ దాంతోపాటు మన మైండ్ సెట్ని చేంజ్ చేయాలి. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ మైండ్ సెట్. అప్పుడు మీ లైఫ్లో చేంజ్ వస్తుంది. ఆ మైండ్ సెట్ అనేది ఎక్కడ చేంజ్ అవుతుంది? మన విన్నింగ్ టీమ్ సిస్టంలో. ఇప్పుడు మేడం చెప్పారు కదా, మార్నింగ్ జూమ్ మీటింగ్స్, ఇట్లాంటి మీటింగ్స్ హాల్ అస్సలు వదలొద్దండి. మీ దగ్గరలో ఎక్కడ అవుతుందో మీటింగ్, మీరు ఏ ఊర్లో ఉన్నా కానీ అక్కడ అటెండ్ చేయండి, చేయించండి. అండ్ అప్లయన్స్ ఎవరైతే మీకు ఈ బిజినెస్కి తెచ్చారో వాళ్ళని ఖచ్చితంగా నమ్మండి. ఒక 5 years వాళ్ళ చేతి పట్టుకోండి, వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి. చేస్తే మన 3 generations మనకి థ్యాంక్ యూ చెప్తాయి. ఎందుకంటే ఇది మూడు తరాల వ్యాపారం. రైట్. సో టేక్ ఏ రైట్ డెసిషన్. ఆల్రెడీ సార్ కూడా చెప్పారు, ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినదు. ఆ డెసిషన్ మనది, మన ఫ్యామిలీకి మనమే డిసైడ్ చేయాలి. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు అమరీందర్ సింగ్. నేను బై క్వాలిఫికేషన్ బీటెక్ MBA. నేను ఒక రెప్యూటెడ్ ట్రాక్టర్ కంపెనీలో ఏరియా మేనేజర్గా పనిచేసిన. ఈ ప్లాట్ఫామ్ మేము ఎందుకు సెలెక్ట్ చేసినామంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, బట్ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. జాబ్లో మనకి ఇన్కమ్ వచ్చింది, బస్ ఆస్తులు సాధించలేకపోయినాం. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ మాకు కరెక్ట్ దొరికింది. అందుకనే మేము ఈ ప్లాట్ఫామ్కి మేము చాలా ప్యాషనెట్గా మేము వర్క్ చేస్తున్నాం. అయితే కపుల్ మీరు కూడా కరెక్ట్ నిర్ణయం తీసుకోండి. మీకు ఎవరు ఈ మీటింగ్కి మీకు తీసుకోవచ్చారు వాళ్ళని నమ్మండి. మీరు బయట వాళ్ళు చెప్పేది నెగిటివ్ మాటలు ఖచ్చితంగా తప్పకుండా అసలు నమ్మకండి. ఎందుకంటే మీకు ఈ మీటింగ్ ఎవరు తీసుకోవచ్చారు, హీ ఈజ్ యువర్ వెల్ విషర్. సో తప్పకుండా మీరు నిర్ణయం తీసుకుని ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, జూన్లో మన చాలా పెద్ద ఈవెంట్ అవుతుంది సంగారెడ్డిలో కానీ హైదరాబాద్లో. మీరు మీ అప్లైని ఖచ్చితంగా అడగండి, డీటెయిల్స్ గురించి అడగండి అండ్ ఇమీడియట్గా మీ టికెట్ బుక్ చేసుకోండి ప్రోగ్రామ్ కోసం. థ్యాంక్ యూ.